అధ్యాయం. అప్పుడు సంసోను మీరు ఇలాగ చేసేయడలా నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే చాలించదు. తొడలతో తొంట్లను విరుగగొట్టి వారిని బహుగా హతము చేసిన. తొంట్లను విరగొట్టాడంట, అంటే బడ్స్ వాటిని విరగొట్టాడంట. సో వీటన్ని కూడా కొట్టేసి ఆ బోన్స్ని మరి బ్రేక్ చేయడం అంటే ఇట్స్ నాట్ అండ్ ఈజీ ఇస్తే బోన్స్ని బ్రేక్ చేయడం అంటే అంత ఈజీగా. ఒక్కొక్కరు బోన్లు ఎంత స్ట్రాంగ్ ఉంటాయి, ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటాయి. చిన్నపిల్లలు ఇరిగిపోతాయేమో కానీ తొందరగా, ముసలోళ్ళు కూడా ఇంకా డొల్లగా అయిపోతాయి, పెద్దోళ్ళు అయిపోయారు. కానీ యంగ్స్టర్స్ ఎలా ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అంత స్ట్రాంగ్గా ఉన్నాయి కూడా విరగొట్టాలి అంటే నువ్వు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. సో అలాగా వారి యొక్క తొంట్లో ఉన్నటువంటి ఎముకల్ని విరగొట్టేసి అందరినీ కూడా చంపేశాడు, చాలా మందిని. ఓకే, అటు పిమ్మట వెళ్ళి ఏతాము బండ సందులో నివసించారు. వాళ్ళందరూ కూడా చంపేసి ఏం చేశాడు అనుకున్నారు, ఏతాము అనేటువంటి ఒక బండ అంటే ఒక పెద్ద రాక్ అనమాట. సో ఆ రాక్ మధ్యలో ఇగో ఇది చూసారా, ఇటువైపు ఇటొక గోడ ఉంది, ఇటొక గోడ, మధ్యలో కొంచెం స్పేస్ ఉంది కదా, సో దాన్ని సందు అంటాం. ఇప్పుడు ఇటుకొని ఇల్లు ఉన్నాయి, ఇటుకొని ఇల్లు, మధ్యలో ఉన్నదాన్ని సందు అంటాం. సో ఆ బండ సందులో వెళ్ళిపోయి ఏతాము అనేటువంటి ప్రాంతంలో సంసోను నివసిస్తూ ఉన్నాడు. ఓకే, ఒక్కడే ఉంటున్నాడు, చూడండి ఎంత ధైర్యవంతుడు. మీరుంటారా శత్రువులు చంపేసి అదే దేశంలో వాళ్ళని చంపేసి వాళ్ళని కొట్టేసి అయిపోగానే పరిగెత్తుకుంటూ మన ఇంటికి వచ్చి తలుపేసుకుంటాం కదా. కానీ ఈయన మాత్రం ధైర్యంగా ఆ ఏతాంలోనే అక్కడే బండ సందులోనే ధైర్యంగా ఉన్నాడు. నువ్వు ఏసే పక్షంగా ఉంటే నీకు చాలా ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఏసే ఏం చెప్తున్నాడు బైబిల్లో, నేను మీకు పిరిగితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ ధైర్యం కలిగిన దత్తపుత్ర ఆత్మను ఇచ్చాను మీకు అని చెప్తున్నాడు ఏసే. దట్ మీన్స్ యూ హ్యావ్ టు బీ కరేజియస్. యూ షుడ్ నాట్ బిహేవ్ లైక్ కవర్డ్. పిరికి వాళ్ళలాగా మనం ఉండకూడదు. కవర్డ్స్ అంటే ఏంటి, పిరికివాళ్ళు. పిరికోళ్ళకి ఏది చూసినా భయం, అప్పుడు ఫిలిస్తీన్లు బయలుదేరి యూదా దేశంలో దిగి చెదరి లేహీలో దోపిడి కొరకై దండు కూర్చుని. ఓకే, ఫిలిస్తీన్లు ఏం చేశారంటే యూదా దేశంలోకి వచ్చారనమాట. లేహి అనేటువంటి ప్రాంతంలో దోపిడీ చేయాలని చెప్పిన వారు డిసైడ్ అయ్యారు. అయితే యూదా వారు మీరేలా మా మీదికి వచ్చిద్రని అడగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవాలని అతని కట్టుటకే వచ్చింది మళ్ళీ. ఓకే, సో యూదా వారేమో మీరేంటి మా దేశంలోకి వచ్చారు, ఫిలిస్తీన్ల దేశం ఏంటిది, వారి దేశం వాళ్ళదే, వాళ్ళ దేశాన్ని వదిలేసి ఇప్పుడు మా దేశానికి వచ్చారేంటని చెప్పి యూదా వాళ్ళు ఫిలిస్తీన్లు అడుగుతున్నారు. అలాంటి మీకు చెప్పే కదా మొన్న యూదా దేశం అని, నయోమి, ఎలీమెలకు, మహలోను, కిలియోను, మోయాబు దేశానికి వెళ్ళారు. చెప్పానా, గుర్తుందా? వాళ్ళది యూదా దేశం కానీ వారు మోయాబు దేశానికి వెళ్ళారు, చెప్పే కదా. సో ఆ యూదా దేశం వాళ్ళు అడుగుతున్నారు, మీరేంటి మా దేశంలోకి వచ్చారు, ఎందుకు వచ్చారు, మాకు ఏమన్నా హాని తలపడతారా, మమ్మల్ని ఏమన్నా కొడతారా, చంపుతారా, ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతారు. కానీ వాళ్ళు ఏమంటారంటే మేము మీకోసం రాలేదయ్యా, మేము వచ్చిన సంసోను కోసం అని చెప్తారు. తర్వాత కట్టుడకే వచ్చింది మండ్రి, మీరేలా మా మీదకి వచ్చిందని అడగగా ఫిలిస్తీన్లు సంసోను మాకు చేసినట్లు మేము అతనికి చేయవాలని అతని కట్టుడకే వచ్చింది మండ్రి. అందుకు యూదా జనులలో 3000 మంది ఏతాములోని బండ యొద్దకు పోయి సంసోనును చూచి ఫిలిస్తీన్లు మనకు ఏలికలను మీకు తెలియదా, నీవు మాకేమి చేసేద్దామని చెప్పగా అతడు వారు నాకు ఇట్లు చేసిరు అట్లే నేను వారికి చేస్తాను. సరే, అప్పుడు యోధా వాళ్ళు వచ్చి సంసోన్ దగ్గరికి, నీకు ఫిలిస్తీన్లు మనకు శత్రువులు అన్న విషయం తెలియదా, ఫిలిస్తీన్లు మనకు శత్రువులు అన్న విషయం నీకు తెలియదా సంసోన్, నువ్వెందుకు వాళ్ళని మన దేశంలోకి వచ్చేలాగా చేస్తావు, ఇప్పుడు మాకేదన్నా హాని రావచ్చు కదా నీ వల్ల, నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి. సరే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అర్థం అవడం కోసం. ఒక దొంగ ఉన్నాడు, ఎక్కడో బాగా దొంగతనం చేసి వచ్చాడు, వచ్చి మన ఇంటి పక్కన ఉంటాడు, వేరే ప్రాంతం నుండి వచ్చాడు ఇక్కడ. అప్పుడు మనకి ఎలా ఉంటుంది, ఇప్పుడు వాడి నిమిత్తం మనల్ని కూడా కొడతారు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే మనం ఆశ్రయం ఇచ్చాము, ఇక్కడ ఎందుకు ఉండి ఇచ్చాము కాబట్టి. అప్పుడు ఏం చేయాలి, అసలు ఆ దొంగ రానికూడదు. అలాగే సంసోను కూడా అక్కడ వాళ్ళని చంపొచ్చాడు కాబట్టి వీళ్ళ దగ్గర ఉన్నందుకు యోధా వాళ్ళకి భయం వేస్తారు, ఫిలిస్తీన్లు వచ్చి మమ్మల్ని ఎక్కడ చంపేస్తారా అని. ఓకే, అప్పుడు సంసోను ఏం చెప్తాడంటే, నేను చేసిన అంతా కూడా న్యాయమే నాయన, వాళ్ళు నాకు అన్యాయం చేశారు, అందుకని వాళ్ళని అట్లా చేశాను, నేను నా భార్యని నా స్నేహితుడికి ఇచ్చి పెళ్లి చేశారు, నాకు కోపం వచ్చింది, అందుకే ఆ నక్కల్లో దిట్టీలు పెట్టాను, గోధుమలు ఎవరు ద్రాక్ష తోటలన్నీ కూడా కాల్పించేశాను. ఇలా చేసినందుకు ఫిలిస్తీన్లకు నా మీద కోపం వచ్చింది, వాళ్ళు నా మీద యుద్ధం చేశారు. ఆ టైంలో నేను వాళ్ళ యొక్క ఎముకల్ని నేను విరగొట్టాను, ఇది నేను చేసినటువంటి పని, అందుకని వాళ్ళు నా మీద ఇంకా కోపంగా ఉంది, అందుకే నా మీదకి రాబోతున్నారు, నా కోసం వస్తున్నారు కానీ మిమ్మల్ని ఏం చేయరు అని చెప్తాను సంసోను యోధా వారికి. నాకు ఎట్లు చేసారో అట్లే నేను వారికి చేసేదిన్నాను. అందుకు వారు మేము ఫిలిస్తీన్ల చేతికి అప్పగించుటకు నిన్ను కట్టవచ్చుమని అందరితో అనగా సంసోను, మీరు నా మీద పడకున్నట్లు నాతో ప్రమాణము చేయకుంటాను. ఓకే, నేను ఫిలిస్తీన్లకు అప్పగించు కానీ నేను కట్టేస్తామని చెప్పి చెప్తాను. ఏం చేస్తారు, కొత్త తాళ్ళు తెచ్చి సంసోను కడతారు, కొత్త తాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటాయి, కొత్త తాళ్ళు, అవునా, ఆ తాళ్ళతో కడతారు. కానీ ఫిలిస్తీన్లకు నువ్వు నన్ను అప్పగించకూడదు, ఈ నన్ను ఫిలిస్తీన్లకు అప్పగించకూడదు అని చెప్పి ఒక ప్రమాణం చేయించుకుంటాడు సంసోను యోధా వారు. అందుకు వారు అలాగూ కాదు, నిశ్చయముగా మేము నిన్ను చంపము కానీ నిన్ను గట్టిగా కట్టి వారి చేతికి మేము అప్పగించదమని చెప్పి 2 క్రొత్త తాళ్ల చేత అతని కట్టి ఆ బండ యొద్ద నుండి అతన్ని తీసుకొని వచ్చాడు. ఏతాము బండ సందులో ఉన్నటువంటి సంసోను దగ్గరికి వెళ్ళి యూదా వారు
2 కొత్త తాళ్ళు కొనేసి ఆ 2 కొత్త తాళ్ళతో సంసోన్ని కట్టేసి తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పగించాలి అని చెప్పి అనుకుంటారు. మేము ఏమి చెయ్యం, తీసుకెళ్ళి ఫిలిస్తీన్లకు అప్పగిస్తాం అని చెప్తారు. ఆ కొత్త తాళ్ళను కూడా ఎంత ఈజీగా తెంపేస్తాడు. కొత్త తాళ్ళు స్ట్రాంగ్గా ఉంటాయి. ఆ తాళ్ళను అగ్నిలో వేయగానే ఎలా కాలిపోతాయి, అలా కాలిపోతాయి ఆయన శరీరం మీద. ఫిలిస్తీన్లు వస్తున్నారు అనగానే ఆ తాళ్ళు ఎట్లా తెంపేసుకుంటారు. గొలుసులు ఉంటాయి, ఆ గొలుసు కూడా దిగిపోతుంది స్ట్రాంగ్. కొత్త అతను బండ యుద్ధం తీసుకొని వచ్చి అతడు లేహీకి వచ్చే వరకు ఫిలిస్తీన్లు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదకి బలంగా వచ్చినందున అతని చేతిలో కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనాల వలె నాయను సంఖ్యలను అతని చేతుల మీద విడిపోయాడు. ఓకే, అగ్నిలో వేస్తే తాళ్ళు ఎలా కాలిపోతాయి? ఇప్పుడు మీరు ఇక్కడ ఎదురు చూడండి, ప్లాస్టిక్ తాడు చూసారా? ఆ ప్లాస్టిక్ తాడుని తీసుకెళ్ళి మీరు మంటలో వేసారంటే ఏమవుతుంది? కాలిపోతుంది. సో అలా కాలిపోయినట్టుగా సంసోని యొక్క శరీరం మీద ఉన్నటువంటి తాళ్ళు కూడా అలాగే చెదిరిపోయింది. తాళ్లే కాదు, ఐరన్తో చేయబడినటువంటి చైన్స్ ఉన్నాయి. సో అవి కూడా అలాగే దిగిపోయింది. అంత స్ట్రాంగ్ మ్యాన్ ఆయన. బలము వచ్చినందున సో దేవుని యొక్క ఆత్మ ఒక్కసారి ఆయన మీదకి రాగానే స్ట్రాంగ్ అయిపోయాడు. వెంటనే వాటిని తెంపేశాడు, గుత్తు నీళ్ళగా చేశాడు. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుకొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులను చంపాడు. గాడిద యొక్క పచ్చి దవడెముక అంటే ఇది తీసుకొని ఆ దవడెముకతో 1000 మందిని చంపేస్తాడు. పచ్చి దవడెముక అంటే అప్పుడే చచ్చిపోయిన గాడిద అన్నమాట. సో దాని దవడెముకతో 1000 మందిని చంపుతాడు. అప్పుడు సంసోను గాడిద దవడెముకతో 1 కుప్పను 2 కుప్పలను నేను చంపి ఉన్నాను, గాడిద దవడెముకతో 1000 మంది నరులను చంపి ఉన్నానని అతడు చెప్పుడు చాలించిన తర్వాత ఆ దవడ ఎముకను చేతి నుండి పారవేసి ఆ చోటికి రామత్ లెహి అంటే దవడ కొండ అని పేరు పెట్టాను. లేహి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాడు ఈయన. గాడిద యొక్క పచ్చి దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. నేను ఎట్లా 1000 మందిని చంపాను, 1 కుప్పగా చేశాను, 2 కుప్పలుగా చేశాను. మరి 1000 మంది చచ్చిపోయారంటే ఎన్ని కుప్పలు అవుతారు వాళ్ళందరూ కూడా చంపేశాను నేనని చెప్తాడు. తర్వాత ఏమైంది అంటే గాడిద దవడ ఎముకతో చంపాను అన్న విషయాన్ని చెప్తాడు. తర్వాత ఆ యొక్క ప్రాంతానికి ఏమని పేరు పెడతాడు అంటే రామత్ లెహి అంటే దవడ కొండ. దాన్ని ఒక కొండలాగా చేశాడు. జనాలందరూ కూడా చచ్చిపోయి గుంపులుగా పడేది చూడడానికి కొండలాగా ఉంది. సో అందుకని దవడ కొండ అనేటువంటి పేరు పెట్టాడు రామత్ లెహి. అప్పుడు అతను మిక్కిలి తప్పికొన్నందున యెహోవాకు మొరపెట్టి నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతులు చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా. సో ఇంక అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తాడు. దేవా, నేను ఇప్పటి వరకు ఇంత 1000 మందిని చంపాను, ఇంత స్ట్రాంగ్గా ఉన్నాను, నాకేం బాగా దాహం అవుతుంది, ఈ దాహం అవుతా నేను నీళ్లు తాగకపోతే చచ్చిపోతాను. అలా నేను అప్పుడు నీళ్ళు తాక బలహీనుడు అయిపోయినప్పుడు ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపారంటే సున్నతి లేని వారి యొక్క చేతులు నేను చచ్చిపోయిన వాడిని అవుతాను. నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్నావు కదా, నాజీరు చేసుకున్నావు కదా, నన్ను గొప్పగా పెట్టావు కదా, న్యాయాధిపతిగా ఉంచావు కదా. సో నేను ఇప్పుడు ఇలా చచ్చిపోతే మరి అవమానం కదా అనగానే యేసు బండలోని నీళ్ళు తెస్తాడు ఆయన కోసం. పొందని వారి చేతిలో పడవలని అని వేడుకొనగా దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు. దాని నుండి నీళ్లు బయలుదేరాను. అతను తాగిన తర్వాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికాను. కాబట్టి దాని పేరు నేటి వరకు ఏన్ హక్ కోరే అనబడను. అది లేహీలో ఉన్నది. ఓకే, సో దేవుడు ఇంకొక గుంటలోనే నీళ్ళు వచ్చేలా చేస్తాడు. ఆ గుంటలోకి వెళ్ళి నీళ్లు తాగుతాడు. ఆ గుంట పేరు ఏమని పేరు పెట్టాడంటే ఏన్ హక్ కోరే అనేటువంటి పేరు పెట్టాడు. అది లేహీలో ఉంది. ఫిలిస్తీన్ల దినములలో 20 ఏళ్ళు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతి అయ్యాడు. ఫిలిస్తీన్లకు 20 ఏళ్ళు న్యాయాధిపతి అయ్యాడు. 20 years he worked as a judge for Israel. Story is complete.